హలో ఫ్రెండ్స్! కేంద్రీయ విద్యాలయాలో టీచింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తా ఉన్నారు. వీటికి ఎలాంటి ఎగ్జామ్ లేదు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే మీకు ఈ పోస్టులను భర్తీ చేస్తా ఉన్నారు. హైదరాబాద్‌లోనే మనకు పోస్టింగ్ ఉంటుంది. సో, ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి వెబ్‌సైట్ యొక్క లింక్ కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అంటే మా టెలిగ్రామ్ ఛానల్‌లో గూడా అవైలబుల్‌గా ఉంది. మీరక్కడికెళ్లి డౌన్‌లోడ్ చేసుకొని ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. శ్రీ కేంద్రీయ విద్యాలయ గచ్చిబౌలి నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. డేట్ ఆఫ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ అని చెప్తా ఉన్నారు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఈ పోస్టులను భర్తీ చేస్తా ఉన్నారు. మనకు 24th ఆగస్టు సాటర్డే రోజున ఈ యొక్క పోస్టులకు ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుంది. అయితే ఇవన్నీ గూడా కాంట్రాక్చువల్ బేసిస్‌లో మాత్రమే భర్తీ చేస్తున్నారని మనకిక్కడ చూడవచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీరొచ్చేటప్పుడు మీ యొక్క ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని రావాల్సి ఉంటుంది. విత్ మీ యొక్క బయోడేటా డీటెయిల్స్ అన్నీ తీసుకొని రావాలి. అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఉంటుంది. నేను అది కూడా మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. ఆ అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొచ్చి 1 సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అన్నీ అటాచ్ చేసి మీరు రావాల్సి ఉంటుంది. డీటెయిల్స్ కనుక చూసినట్లయితే మనకు పీజీటీ, టీజీటీ, టీఆర్టీ వివిధ రకాల పోస్టులు అనేటువంటివి అవైలబుల్‌గా ఉన్నాయి. పీజీటీకి వచ్చేసి మనకు 2 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ లేదా పీజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మినిమమ్ 50% ఆఫ్ మార్క్స్‌తో పాస్ అయ్యి ఉండాలి. ఇందులో మనకు పీజీటీ మ్యాథమెటిక్స్ మరియు అప్లైడ్ మ్యాథమెటిక్స్ చదివిన వాళ్ళు ఉండాలి. పీజీటీ కామర్స్‌లో వేకెన్సీ ఉంది. దానికి సంబంధించి కామర్స్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు బీఈడీ కూడా ఉండాలి. కొంత ఇంగ్లీష్ మరియు హిందీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు ప్రిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది. టీజీటీలో మనకు ఇంగ్లీష్, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ ఈ విధంగా డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఎడ్ చేసిన వాళ్ళు లేదా బ్యాచిలర్ డిగ్రీ 50% ఆఫ్ మార్క్స్‌తో పాస్ అయిన వాళ్ళు విత్ బీఎడ్ ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. వీటికొచ్చేసి సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ 50% ఆఫ్ మార్క్స్‌తో ఉన్న వాళ్ళు కంప్యూటర్ నాలెడ్జ్ విత్ సీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని ఇక్కడ మనకు క్లియర్‌గా మెన్షన్ చేశారు. స్పెషల్ ఎడ్యుకేటర్‌కి వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ లేదా దీనికి సమానమైనటువంటి క్వాలిఫికేషన్ ఉండి సీటెట్ పేపర్ 2 క్వాలిఫై అయిన వాళ్ళు లేదా గ్రాడ్యుయేషన్ విత్ బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు, స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా కోర్స్ 2 ఇయర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మనకు క్లియర్‌గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ కోచెస్ ఫర్ స్పోర్ట్స్ అండ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్‌లో కూడా మనకు వేకెన్సీస్ ఉన్నాయి. డిప్లొమా, డిగ్రీ, గ్రాడ్యుయేషన్ ఇన్ కన్సర్న్డ్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ అని చెప్తా ఉన్నారు. సో, రిజిస్ట్రేషన్ విత్ రిహాబిలిటేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే వీటికి ఎలిజిబుల్‌గా ఉంటారు. కంప్యూటర్ అప్లికేషన్స్ పైన కూడా కొంత నాలెడ్జ్ ఉండాలి లేదా బీఏ, బీఎస్సీ సైకాలజీ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు ఎలిజిబుల్‌గా ఉంటారు. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి ఈ యొక్క అఫీషియల్ వెబ్‌సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. సో, అక్కడికెళ్లి చూసినట్లయితే మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది కూడా మీకు అవైలబుల్‌గా ఉంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు అప్లై చేయొచ్చు. సో, దీనికి సంబంధించి మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఏమైనా కావాలనుకున్నా కూడా ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కూడా మనకి 1 and 2 సీరియల్ నంబర్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఇది నిన్నటి దినాన్ని మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. సో, ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేయండి. నెగ్లెక్ట్ చేయకండి. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.